అమ్మాయి చూడం నీదన్నా గోవిందన్నా అన్న ఇటు చూడన్నా మహబూబ్ బాషా విజయపూరి కాలనీ పట్టుకోక నిలబడి ఊరికే. ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం వచ్చిన మన కార్యకర్తలకు అందరికీ మా స్టేట్ మా అన్న ఫిరోజ్ గారికి, అలాగే ఇప్పుడు ప్రతి కార్యకర్త న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు. మమ్మల్ని హాస్పిటల్ పోయిన వాళ్ళు వచ్చినాక చాలా ఇబ్బంది పడినారు, అదే చాలా ఇబ్బంది పడి చూశారు కాబట్టి ఆయన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పెట్టారు. అంటే మనకి ఎంత లేకుండా ఎంతో కొంత మన అవసరానికి ఇచ్చేటట్టు మన చంద్రబాబు నాయుడు గారు చేసినారు. దాన్ని సహకరించే మా పెద్దలు, మా పెద్ద ఆయన ఎన్ఎండి ఫరూక్ గారు అందరికీ విధాలుగా ఇబ్బందులు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే గతంలో కూడా మనం చాలా సార్లు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 36వ చెక్కులు తీయడం జరుగుతుంది. అంతేకాకుండా 23 లక్షల చిల్లర ఇప్పుడు మనకు చెక్కులకు డబ్బులు రావడం జరిగింది. గతంతో పోల్చుకుంటే ఇంతకుముందు దానికి 2 కోట్ల దగ్గర 61 లక్షల రూపాయలు మనం మన నెల నియోజకవర్గంలో ఇచ్చి ఇక్కడ మన జిల్లాలోనే నెంబర్ 1గా అంటే ఎక్కువ మొత్తాన్ని మనకు పంపిణీ చేయడానికి కృషి చేసిన మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకు ప్రతిసారి చెక్కులు వచ్చినప్పుడల్లా కూడా వారి కుమారులు అయితేనేమి, ఇక్కడ మండల కన్వీనర్గా మేమైతేనేమి, గ్రామ పెద్దలు అయితేనేమి, ఇక్కడ మన కౌన్సిలర్లు అయితేనేమి, వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఈ చెక్కులందరినీ ఇచ్చి వాళ్ళకు కూడా గుర్తింపునిచ్చినందుకు, అదేవిధంగా ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఫరూక్ అన్న గారి కార్యాలయంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, అంటే ఈ చెక్కుల యొక్క రోజు కాదు, వెనకమంటే చెక్ చేయాలి, ఏదన్నా తెగినక మళ్ళా డిపార్ట్మెంట్కు మళ్ళీ పైకి పంపాలి, మళ్ళీ దానిలో ఏదైనా ఎక్కువ తక్కువ చూసుకోవాలి. ప్రతిదానికి కృషి చేసిన వారందరికీ, అదేవిధంగా ప్రతిసారి ఈ చెక్కులన్నీ తీసుకోవడము ఇవన్నీ కూడా కొన్ని నియోజకవర్గాల దగ్గర డైరెక్ట్గా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే మన దాంట్లో మన అన్నగారు ఎంతో ఓపికగా తీసుకుపోయి పార్టీ కార్యాలయంలో ఇచ్చి మనందరికీ కూడా ఇక్కడ మన ఊరికే కాగితాలు మన లీడర్లకు ఇచ్చినంత మాత్రాన్నే అవి రావు. దానిని ఎంతో కృషి చేస్తూ ఇక్కడ మనకు డబ్బులు వచ్చేటట్టు చేసి ఎంతో కొంత మన శక్తిని కాడికి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారికి కూడా ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి పబ్లిసిటీగా ఎందుకు ఇది పెట్టి చేస్తున్నారంటే ప్రతి వాళ్ళు ఎవరన్నా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు ఉన్న వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతోనే వచ్చినప్పుడల్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మీరు ఎవరైనా సరే పార్టీలకు గుర్తింపుగా, ఆ నాయకులకు గుర్తింపుగా మీరు వచ్చి మీ కాగితాలను అన్ని రకాలుగా హాస్పిటల్ కాగితాలను ఇచ్చి వాళ్ళకు సేకరించినప్పుడు ఖచ్చితంగా తెప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కుటుంబ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వారి కుమారుడైన ఫిరోజ్ అన్న గారికి ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. కాబట్టి యువ నాయకుడు ఆయన ఎల్లవేళలా ఇక్కడ ఆఫీసులో అన్న పెద్ద ఆయన ఉన్నా లేకున్నా వారి కుమారులు ఇలా ఫిరోజ్ అయితేనేమి, ఫయాజ్ అయితేనేమి అందుబాటులో ఉంటున్నారు. కింది స్థాయి నాయకులు కూడా అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకోవడం. జై హింద్. ఈరోజు మనకు టోటల్ అమౌంట్ గోవిందన్న ఆల్రెడీ చెప్పినాడు. 23,25,962 వచ్చినాయి. అట్లనే ఈరోజు మొత్తం 36 మెంబర్స్కి ఇస్తున్నాం మనం చెక్ పంపిణీ. టోటల్ అమౌంట్ వచ్చేసి 2,61,54,530 రూపీస్ ఇస్తున్నాము ఓన్లీ నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. టోటల్ మెంబర్స్ ఇప్పుడు వరకు వచ్చేసి 369 వచ్చినారు. ఇది ఇప్పటికి నేను అనుకుంటాను ఇది 18th or 19th టైం ఇస్తున్నాం మనము. దాదాపు 22 టైం. ఇది దాదాపు మనం 19 monthsలో 22 టైమ్స్ ఇస్తున్నాము. ఎందుకంటే చాలామంది పేద ప్రజలు చాలామంది అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడు చెప్పినట్టే ఒక చిన్న టెస్ట్ చేయాలంటే కూడా హాస్పిటల్స్లో 10,000 కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. అట్లాంటిది మనకు ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా అంటే మనకు మొత్తం కాకుండా సగమన రిలీఫ్ దొరుకుతుంది. దానికోసం మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన కాదు, ప్రతి పేద ప్రజల కోసం ఎవరు ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వాళ్ళకు ఒక రిలీఫ్ లాగా ఉంది. ఇంకొకటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కంపల్సరీ ఎవరన్నా మన వార్డ్ ఇన్ఛార్జెస్ ఉన్న కౌన్సిలర్లు ఉన్న వాళ్ళ త్రూనే రావాలండి.
మీరు డైరెక్ట్ వచ్చేసి మా వాళ్ళు అనే కాదు. ఎందుకంటే మాకు ఎవరు ఇస్తున్నారో కంపల్సరీ మాకు ఈ ఫలానా వ్యక్తి ఇస్తున్నాడని మనకు నోటిఫికేషన్ ఉండాలి. దానికోసం వార్డు ఇన్ఛార్జెస్ కానీ, గ్రామాల్లో గ్రామ పెద్దలు కానీ, లేకపోతే వార్డు కౌన్సిలర్స్ కానీ వాళ్ళ త్రూనే రావాలండి. మీరు డైరెక్ట్ వచ్చేసి మా బంధువులు అంటే కుదరదు అట్లా కంపల్సరీ. ఎందుకంటే మాకు ఎవరికి మనం ఇస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ అని మనకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలని, దానికోసమే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ వచ్చి ఇవ్వడానికి లేదండి. ఇంకొకటి, ఎవరన్నా కానీ మళ్ళీ చెప్తున్నాను, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు ఎవరికి ఏం డబ్బులు ఇచ్చే అవసరం లేదు. ఇది మీకోసం, పేదల కోసం ఇది ఫ్రీ అండి. దీంట్లో ఎవరన్నా కమిషన్ అడిగితే కూడా మీరు డైరెక్ట్ వచ్చి మనకు ఆఫీస్లో చెప్పొచ్చండి. దీంట్లో ఎవరికి ఏమి ఇయ్యే అవసరం లేదు, ఇది మీకోసమే అండి. దానికోసం మళ్ళీ ఒకసారి మనం సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.